అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. अंदर पिलर आटा पिलर ఒక బాధ పక్కనే ఉన్నాయి కదండి, తీసుకోరండి. కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఆదిలాబాద్ జిల్లాలో ఏదో సూపర్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు. దానిలో మన యొక్క యంగ్ సర్జన్స్ నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సూపర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, అనెస్థీసియా డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఓడి కావచ్చు, మా మెడికల్ సూపర్ సత్యం సార్ కావచ్చు, ఆర్ఎంఓ కావచ్చు, ఆల్ టీమ్ సర్జన్స్ టీమ్, అనెస్థీసియా టీమ్, థియేటర్, హెడ్ నర్సెస్ అందరూ కలిసి నిజంగా మంచి మంచి కేసులు చేస్తున్నారు. ఆ కేసులు ఒకవేళ బయట ప్రైవేట్కి వెళ్తే హైదరాబాద్, నాగ్పూర్, బాంబే లాంటి విలేజ్కి వెళ్తే మినిమం 5 to 10 lakhs. ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అటు చాలా మేజర్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు చేయడానికి భయపడతారు. అటువంటి కేసులను మా అనెస్థీసియా టీం కావచ్చు, మా హెచ్ఓడీలు, మా టీం, హెచ్ఓడీస్, టెక్నీషియన్స్ అందరు కలిసి ధైర్యంగా ఈ మధ్యలో ఒక 4 కేసులు చేశారు. 4 కేసుల్లో మంచి కోలుకున్నారు. అదేవిధంగా రాత్రి మా న్యూరోసర్జన్ విజయమోహన్ గారు ఒకటి ఎస్డిహెచ్ అక్యూట్ లెఫ్ట్ హెమిక్ ఎనాటమీ మినిమం 5 to 6 hours సర్జరీ చేశారు. పేషెంట్ ఇప్పుడు ట్యూబ్లో ఉన్నారు. సో ఏదైతే మంచి మంచి పనులు చేస్తున్నారో, మంచి మంచి మేజర్ సర్జరీ చేస్తున్నారో రిమ్స్ సూపర్లో డాక్టర్లందరూ యంగ్ డాక్టర్స్ పబ్లిక్ ముందు పెడితే, ప్రజల ముందు తీసుకెళ్తే ఏమైనా వాళ్ళ చుట్టాలు కావచ్చు, బంధువులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే బయట వేరే హాస్పిటల్ ప్రైవేట్ పోకుండా, లాంగ్ హైదరాబాద్, నాగ్పూర్ పోకుండా రిమ్స్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. డాక్టర్లు, స్టాఫ్లు, టీమ్ ఆఫ్ డాక్టర్ అందరూ మంచి పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్తే వాళ్ళకి కూడా సర్జరీ చేయించుకుంటారు. కనుక ఆ విషయంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను. మీరు అందరూ వచ్చిన ధన్యవాదాలు. 2 ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ కేసెస్ చేశాం మనం. ఒకటి పోచక్క విపుల్ సర్జరీ అంటారు దాన్ని. అది మినిమం ప్రైవేట్లో 10 lakhs ఖర్చు అవుద్ది, 8 to 10 lakhs. సో ఈ సందర్భంగా నేను జక్కుల శ్రీకాంత్ డాక్టర్ గారిని అభినందిస్తున్నాను. నా తరపున, మా సూపరింటెండెంట్ తరపున యంగ్ డాక్టర్స్ చాలా మంచి పని చేస్తారు కనుక పోచాకు ఆమె. సెకండ్ కేసు ఆసన్న, బజారత్తుర్ మండల్. అదేవిధంగా నామ్దేవ్, జాదవ్, మీనాక్షి ఇద్దరు స్టమక్ క్యాన్సర్ అని జనాలు భయపడుతూ ఉంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు పేషెంట్ కొందరు. నేను డాక్టర్ గారు చెప్పాను. డాక్టర్ గారు ధైర్యంగా చేసి, సార్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తాము, మనందరి ధ్యేయం ఏంటంటే రిమ్స్ని డెవలప్ చేయాలి, పేషెంట్ బాగా చూసుకోవాలని చెప్పి ధైర్యంతో 4 సర్జరీ చేశారు. కనుక మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మీరందరూ వచ్చారు, ధన్యవాదాలు. దీన్ని మంచిగా ప్రెస్లో మీరు కవరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. రేపు మాపు నోటిఫికేషన్ ఇస్తాను. ఇది March 31 కనుక పైనుంచి డైరెక్టర్ డిఎం నుంచి పర్మిషన్ తీసుకొని గ్యాస్ట్రో సర్జన్ కూడా మనకు మెడికల్ గ్యాస్ట్రో, సో ఆయన కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీక్లో ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు కూడా మీ సర్కిల్లో మన చుట్టాలు ఎవరైనా ఉంటే కూడా సూపర్ డాక్టర్, కార్డియాలజీ కావచ్చు, న్యూరోఫిజిషియన్ కావచ్చు, గ్యాస్ట్రో కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. నేను ఖచ్చితంగా డిఎంఈ గారిని మాట్లాడి, కలెక్టర్ గారిని మాట్లాడి వాళ్ళ కూడా తీసుకుందామని కోసం చేస్తున్నాము. ఏదైనా మన ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ ఆపరేషన్స్ అన్ని గవర్నమెంట్లో జరిగితే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా బర్డెన్ ఉండదు. ఈరోజు చేసిన ఆపరేషన్లు కూడా ఆదిలాబాద్లో ఫస్ట్ టైం చేస్తున్నది. అంటే ఆదిలాబాద్ కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తంలో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే అది ఒక ప్రమాదకరమైన క్యాన్సర్. ఒక 100 మందికి ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఒక 70 మందికి ఆపరేషన్ చేయలేమని మూసేస్తామన్నమాట. అట్లాంటి క్యాన్సర్ ఆపరేషన్ని ఒక 8-9 గంటలు శ్రమించి అనెస్థీసియా టీం ఒక పేషెంట్ని 9 గంటలు పడుకోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు, నొప్పి లేకుండా. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఒక 10 గంటల అనెస్థీసియా మనం ఆదిలాబాద్లో కానీ ఎక్కడ ఇవ్వలేము. ఓన్లీ రిమ్స్లో ఉన్న ఫెసిలిటీస్కి అనెస్థీసియా టాప్ అంత ట్రైన్డ్ అయి ఉన్నారు కాబట్టి అలాంటి సర్జరీ చేయగలిగినాం. ఫార్చునేట్ ఏంటంటే అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు. మనం చేసిన వెంటనే కాకుండా మొత్తం మంచిగా అయిపోయి క్యూర్ అయిన తర్వాత పెడుతున్నాము. ఇప్పటికి ఇలాంటివి 2 సర్జరీలు చేసినాము. ఒకటి 3 నెలల కింద చేసాము, ఇప్పుడు వేసాము. వీళ్ళందరూ చాలా దూరం నుంచి, ఇప్పుడు ఇదే ఆపరేషన్ హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వేయించుకోవాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మనం జస్ట్ ఒక 5-6 daysలోనే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడము, అన్ని
సదుపాయాలు ఫ్రీ, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ డైరెక్టర్ గారు సార్కి ఏది చెప్పినా వెంటనే ప్రొవైడ్ చేయడం, సూపరింటెండెంట్ సార్ కానివ్వండి, అనస్థిషియా వాళ్ళు కూడా ఏ కేసు చేసినా ఎంత కాంప్లికేట్. ఇప్పుడు ఒక 70 ఏళ్ళ ముసలి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అనస్థిషియా ఇవ్వడం ఈజీ కానీ వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం. అలాంటి కేసుని మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చారు. సో ఇంకా 2 స్టమక్ క్యాన్సర్ అంటే మన జీర్ణాశయ క్యాన్సర్లు కూడా 2 ఈ మధ్యన చేశాము. వాళ్ళిద్దరు కూడా మంచిగా డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ సర్జరీలు ఆల్మోస్ట్ ఒక 400-500 చేశాము అందరి సపోర్ట్తో. సో క్యాన్సర్ అంటే భయపడి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆదిలాబాద్ రిమ్స్లో అన్ని రకాల క్యాన్సర్స్కి ఆపరేషన్ చేస్తున్నాము. అట్లనే యూరాలజీ కానీ, పీడియాట్రిక్ సర్జరీ, చిన్న పిల్లలకు కానీ, న్యూరో సర్జరీ, అన్ని రకాల ఆపరేషన్లు సూపర్ స్పెషాలిటీలో ఆల్మోస్ట్ అన్ని మనకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా అన్ని ఇక్కడే చేయగలుగుతున్నాము. డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో ప్లస్ సత్యనారాయణ సార్ అనస్థిషియా టీం ఆధ్వర్యంలో చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత చేయడానికి నాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.